కార్టూన్ ఏంటి? కార్టూన్ వెనుకున్న స్టోరీ. కార్టూన్ అంటే నవ్విస్తుంది, కవ్విస్తుంది, హెచ్చరిస్తుంది, వెక్కిరిస్తుంది, చటుక్కున గుచ్చుకుంటుంది. ఆర్ట్ వేయాలి అనిపించడం కానివ్వండి, ఆర్ట్స్ వేయడం కానివ్వండి, ఎవరి ఇన్స్పిరేషన్ అండి? ఫస్ట్ వేసిన కార్టూన్ ఏంటండి? నేను జనరల్ కార్టూన్లో పొలిటికల్ కార్టూన్ కూడా వేసేది. డ్రాయింగ్ వేస్తున్నప్పుడు సో మిస్టేక్ అయితే ఎరేజ్ చేస్తారు, రబ్ చేసి మళ్ళీ వేస్తూ ఉంటారు. మీకు అలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగిందండి? అంటే మేము వేసిన బొమ్మ కూడా మాకు నచ్చలేదు అనుకో, చింపేస్తాం. ఓకే, చింపేసే డస్ట్బిన్లు వేస్తాం. ఒక చిన్న కవిత మాకోసం. నడి సముద్రంలో దారి తప్పిన ఒంటరి నావికుడనయ్యాను. అర్ధ శరీరంతో జీవిస్తున్న నేను, అజ్ఞాతంలో ఉన్న నీవు, ఒక్కటయ్యే మార్గం ఏ లోకంలో ఉంటుంది? ఏ దేవుడిని అడగగలను? ఎలా జీవించగలను? కళ్ళు తెరిచినా నీవే, కళ్ళు మూసినా నీవే, మన ఇంటి అణువునా నీవే, నా గుడిలో వెలిగే దీపమా, ఆరాధ్య దైవమా. పలానా ఆయన ఈ కార్టూన్ వేసినందుకు సో జైలుకి కూడా వెళ్ళారు అనేసి వింటూ ఉంటాం. అవునవును. చాలా మంది ఈనాడులో కార్టూనిస్ట్ లాగా చేసి ఆపేశారు అన్నట్టు న్యూస్ వచ్చింది, అది నిజమే? టీజర్ కూడా దినాల్లో చేయాలి. వాళ్ళు తీసేశారా లేదంటే మీరే బయటికి రావడం జరిగిందా? కొంతమంది వాళ్ళే తీసేసారు, చాలా వరకు ఆ జీతాలు ఇవ్వలేక. ఒక కార్టూన్ వేస్తే చూడాలని ఉంది నాకు లైవ్. తప్పకుండా. బ్రతికుండగానే నాకు పిండం పెడతారా, నిత్యావసరాలు అధిక ధరలు. ఈ జనరల్ కార్టూన్స్ కి పొలిటికల్ కార్టూన్స్ కి డిఫరెన్స్ ఏంటండి? మరి నా ఆర్ట్ వేయొచ్చు కదండి లైవ్ లో, నేను చూసుకుంటాను కదా, నాకు ఒక మెమొరీగా ఉంటుంది కదా. తప్పకుండా మీ జెల్ పెన్ తోటి డైరెక్ట్ తీసేస్తాం. ఓకే. ఆరెంజ్ మూవీలో ఒక సాంగ్లో కనిపిస్తుంది కదా, సో అప్పటి నుంచి ఉండేదన్నమాట. సో ఇట్లా ఒక ఆర్ట్ వేయించుకోవాలని, సో ఫైనల్గా ఈ రోజు నా చేతికి వచ్చిందన్నమాట నా ఆర్ట్. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో మనం చాలామంది కూడా న్యూస్ కోసం పేపర్ చూస్తుంటారు, బట్ కొంతమంది ఈరోజు కార్టూన్ ఏమొచ్చింది, పొలిటికల్ కార్టూన్ కానివ్వండి, లేదు జనరల్ కార్టూన్, ఇలా ఈ కార్టూన్కి సంబంధించి చాలామంది పేపర్ చూసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఆ కార్టూన్ని 30 years నుంచి వేస్తున్నారు. ఆర్టిస్ట్, కార్టూనిస్ట్, పోయట్రీ శిరం శెట్టి ఆనంద్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి లైఫ్ జర్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీ కార్టూన్స్ అయితే చాలా బాగున్నాయి. సో చాలామంది న్యూస్ పేపర్ కూడా కార్టూన్స్ కోసం చూస్తారు అనేసి తెలిసింది, బట్ కార్టూన్ ఏంటి, కార్టూన్ వెనుకున్న స్టోరీ కానివ్వండి మాకు తెలుసుకోవాలని ఉంది. కార్టూన్ అంటే నవ్విస్తుంది, కవ్విస్తుంది, హెచ్చరిస్తుంది, వెక్కిరిస్తుంది, చటుక్కున గుచ్చుకుంటుంది, చురక వేస్తుంది, ఆలోచింపజేస్తుంది. అంటే ఒక వ్యంగ్య చిత్రం ఎన్ని రకాల భావాలు చూపిస్తుంది. అంటే యాక్చువల్ నేను మొదటగా ఆర్టిస్టు, నేను ఫస్ట్ చిత్రకారుణ్ణి, ఆర్టిస్టు, ఎన్నో చిత్రాలు వేసిన తర్వాతనే కార్టూనిస్ట్గా మారిన, తర్వాత పోయిటరీ. కాబట్టి చిత్రలేఖనం అనేది అది వరల్డ్ లెవెల్ కూడా గ్రేట్ ఫేమస్ అన్నట్టు. అంటే క్యాన్వాస్ పెయింటింగ్స్ అయితే వరల్డ్ లెవెల్ అదొక మంచి మీడియం అన్నట్టు. చాలామంది ప్రముఖ చిత్రకారులంతా కూడా క్యాన్వాస్ మీద పెయింటింగ్స్ వేస్తుంటారు. అక్రిలిక్ పెయింటింగ్స్ కానీ, ఆయిల్ పెయింటింగ్స్ కానీ వేస్తుంటారు. అవి దేశ విదేశాల్లో కూడా బ్రహ్మాండమైన పేరు ఉంటుంది. ఇట్లా వాళ్ళకు పెట్టినా కానీ ఎంతో బ్రహ్మాండమైన లుక్ ఉంటుంది అన్నట్టు. అలాంటి పెయింటింగ్స్ మీదనే నేను బాగా ఫోకస్ పెడుతుంటాను. కార్టూన్స్ ఒకప్పుడు పత్రికల్లో, ఈనాడు వార్తాపత్రికల్లో చేసేది, కానీ ఇప్పుడు కార్టూన్స్ చేయట్లేను. ఓన్లీ పెయింటింగ్స్ ఎక్కువ. పోయిటరీ కూడా రాస్తుంటా, కానీ పెయింటింగ్స్ మీదనే బాగా దృష్టి పెట్టిన. అసలు ఎందుకు ఆర్ట్స్ వేయాలనిపించింది మరి? అంటే ఆర్ట్ అనేది
ఇప్పుడు కార్టూన్ వేస్తే ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అవునండి. అదే పెయింటింగ్ ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్. ఓకే. అంటే రాతి గుహలల్లో ఆది మానవుడు వేసిన పెయింటింగ్స్ కూడా మనం చూస్తున్నాం. అవునవును. అంటే అలాంటి మనం మనిషి పోయినా కానీ ఆర్ట్ అనేది ఉంటుంది కదా అన్నట్టుగా ఆర్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అదే బాగా డెవలప్ చేసుకుంటున్నాను. ఓకే. గ్రూప్ ఎగ్జిబిషన్లు కానీ సోలో ఎగ్జిబిషన్లు కానీ పెడుతున్నాను. రీసెంట్గా హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో, మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 100 చిత్రాలతోటి బుద్ధుడి పెయింటింగ్స్ పెట్టాను. ఓకే. అది ఐఏఎస్ ఐపీఎస్ల ప్రముఖుల మెప్పు పొందింది. దాని మీద ఒక బుక్ కూడా రచించా. ఓకే. అది పనిగిరి బుద్ధిస్ట్ సైట్ అన్నట్టు. అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రేట్ బుద్ధిస్ట్ సైట్. ఓకే. అలాంటి బుద్ధిస్ట్ సైట్ మీద ఒక 6 నెలలు రీసెర్చ్ చేసి ఆ కొండ పైకి ఎక్కి దిగటం, ఆ కింద పెట్టిన మ్యూజియంలో అక్కడ తవ్వకలలో 2000 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఒక గుళ్ళు గోపురాలు ఇండ్లు నిర్మించుకొని నివసించారన్నట్టు బౌద్ధ సన్యాసులు. అవన్నీ తవ్వకాలలో శిల్పాలు బయటపడుతున్నాయి. అవన్నీ కూడా చేతులు మొక్కులు అట్లా ఇరిగిపోవటం అట్లాంటివి జరిగినాయి అన్నట్టు. అవన్నీ కూడా నేను సేకరించి వాటిని మళ్ళీ పునర్జీవం ఇట్లా చేయలేకపోయినా ఆర్ట్ ద్వారా అతికించి మళ్ళా చిత్రాలు వేయటం, అట్లా 100 చిత్రాలు వేసి పనిగిరికి పూర్వ వైభవం నా బొమ్మల ద్వారా గొప్ప 2000 ఇయర్స్ బ్యాక్ చరిత్ర బయటికి తీసిన. అది ఆర్కిటెక్ట్ విద్యార్థులకు కూడా యూజ్ అవుతుంది. అది ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ల మెప్పు కూడా పొందింది అన్నట్టు. ఓకే అండి. సో మీ ప్రాపర్ ఎక్కడండి మరి? నేను పుట్టి పెరిగింది ఒక 7th వరకు చదువుకుంది పనిగిరి. అది మారుమూల పల్లెటూరు. మన తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా. ఆ సూర్యాపేట జిల్లా నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. 35 కిలోమీటర్స్ దూరంలో పనిగిరి ఉంటుంది. ఆ పనిగిరిలో నేను పుట్టి పెరిగాను. నాకు ఆ పనిగిరి మీద ఉన్న ప్రేమతోటే ఆ బుద్ధుడి పుస్తకాన్ని రచించడం జరిగింది. పుట్టిన ఊరు మమకారాన్ని పేరుని బొమ్మల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన అన్నట్టు. అట్లా. సో మరి మీకు ఆర్ట్ వేయాలి అనిపించడం కానివ్వండి, ఆర్ట్స్ వేయడం కానివ్వండి, ఎవరి ఇన్స్పిరేషన్ అండి మరి మీకు? అంటే యాక్చువల్ నాకు గాడ్ గిఫ్ట్ అనే చెప్పుకోవచ్చు. అంటే అసలు లలిత కళలు అంటే 5: చిత్రం, శిల్పం, నాట్యం, సంగీతం, కవిత్వం. ఈ 5 కలిపి లలిత కళలు అంటారు. వీటికి ఫైన్ ఆర్ట్స్, వీటిని ఫైన్ ఆర్ట్స్ అంటారు. ఇక్కడ జేఎన్టీ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఇక్కడ, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ మాసప్ ట్యాంకులో. దాంట్లో పిల్లలు 3 ఇయర్స్ బిఎఫ్ఏ, 2 ఇయర్స్ ఎంఎఫ్ఏ చేస్తారు. బిఎఫ్ఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఎంఎఫ్ఏ అంటే మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఈ 5 లలిత కళల మీదనే చేస్తుంటారు వాళ్ళు కోర్సు. పెయింటింగ్ మీద కూడా 5 సంవత్సరాల కోర్సు ఇది. కాబట్టి ఇలాంటి లలిత కళలో ఒక భాగమైన చిత్రలేఖనం అంటే నాకు చాలా ఇష్టం. నాకు అది గాడ్ గిఫ్ట్గా వచ్చింది. దాన్ని ఎంతోమంది ఇన్స్పిరేషన్, గ్రేట్ ఆర్టిస్టులు మనకంటే ముందు గ్రేట్ ఆర్టిస్టులు ఇన్స్పిరేషన్ తీసుకొని నేను వాళ్ళ యొక్క జీవిత చరిత్రలో వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయ్యారు, గ్రేట్ ఆర్టిస్టులుగా ఎలా అయ్యారు. ఇప్పుడు పికాసో ఉన్నాడు, వరల్డ్ గ్రేట్ ఆర్టిస్ట్. ఆయన పెయింటింగ్స్ ఎలా ఉంటాయి, ఆయన పెయింటింగ్స్ లక్షలలో కోట్లలో అమ్ముడుపోతున్నాయి. అసలు ఎందుకు ఇంత రేటుగా అమ్ముడుపోతున్నాయి, ఈయన ఇంత గొప్పగా ఎలా ఎదిగిండో, మనం చేయలేమా, మనం కాలేమా అని మనలో ఒక ఉద్రేకం రావటం అన్నట్టు, మనం ఆ కోవలో చేయటం అన్నట్టు, అట్లా చేయటం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ లలిత కళలు 5 కూడా స్వయం ప్రకాశాలు. ఇప్పుడు ఉదాహరణకు ఒక గోవులను కాసుకుంటే ఎవరో ఒకరు చక్కటి పాట పాడతారు. అది బ్రహ్మాండమైన వైరల్, ఎవరో సెల్లో రికార్డ్ చేస్తారో అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. అండ్ ఆ వైరల్ అయ్యి వాళ్ళు సినిమా వాళ్ళు కూడా చూసి ఆ సినిమాలో కూడా పెడతారు ఆ పాట. అట్లా మామూలుగా ఆమె పాట పాడింది అంటే వైరల్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయింది గొప్ప సింగర్గా. అంటే ఈ లలిత కళలు అనేవి కూడా స్వయం ప్రకాశాలు అన్నట్టు, అంటే పుట్టుకతోటి వచ్చేటి అని చెప్పుకోవచ్చు. అలాంటి లలిత కళలో ఒక భాగమైన ఈ చిత్రలేఖనం నాకు మొదటి నుంచి కూడా నాకు చిత్రలేఖనం మీద మంచి పట్టు అన్నట్టు. దీన్ని ఇంకా గొప్ప ఆర్టిస్ట్గా ఎదగాలి, ఎన్నో టెక్నిక్స్ నేర్చుకోవాలి. అంటే ఎంత చేసినా తక్కువే. ఇప్పుడు ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా, ఎంత గ్రేట్ ఆర్టిస్ట్ అయినా అన్నీ నాకు వచ్చాను అనుకోడు. ఏ విద్య అయినా, ఏ చదువు అయినా, విద్య అయినా ఇంకా నేర్చుకునేది ఉంటుంది అన్నట్టు. కాబట్టి అలాంటి తపనతోటే ముందుకు సాగుతున్నా. ఓకే. సో 30 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. అండ్ కార్టూనిస్ట్గా కూడా మీరు చాలా పేపర్స్, ఈనాడు కానివ్వండి, వార్తల్లో వేశారు కదా. సో ఫస్ట్ వేసిన కార్టూన్ ఏంటండి? ఫస్ట్ జనరల్ కార్టూన్స్ వేసిన. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు
ధరల మీద మొదటి నుంచి ఒక ధరలే కదా. అవునండి. ప్రతి సంవత్సరం ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఆ ధరల మీదనే మీకు ఒక లైవ్లో ఒక కార్టూన్ వేస్తాను. ఓకే. అట్లా. ఓకే. సో పొలిటికల్ కార్టూన్స్ కూడా వేసేవాళ్ళ మరి? నేను జనరల్ కార్టూన్లో పొలిటికల్ కార్టూన్లు కూడా వేసేది. 10,000 కార్టూన్ల దాకా వచ్చాయి ఓకే. పత్రికలలో. ఈనాడు వార్తా పత్రికలలో 10,000 కార్టూన్లు వచ్చాయి, ప్రచురించబడ్డాయి. ఓకే. సో కార్టూన్ వేసేటప్పుడు ఏదన్నా డిస్కస్ చేస్తారా, లేదు అంటే మీ ఓన్? ఇప్పుడు సందర్భం, ఇప్పుడు జరుగుతున్న సందర్భాన్ని మేము ఇమాజినేషన్ చేసుకొని అప్పటికప్పుడు క్రియేట్ చేసి కార్టూన్ వేస్తాం. ఓకే. వేసి దాని కలరింగ్ కూడా చేస్తాం. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది. కార్టూన్ పరిగెత్తుతుంది, నడుస్తుంది, నవ్వుతుంది, ఇట్లా చేతులు ఇట్లా, అంటే టెక్నాలజీ కూడా బ్రహ్మాండంగా కార్టూన్కి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు అట్లా. ఓకే అండి. సో ఇది అడగచ్చలేదో, హట్ అవ్వద్దు మీరు. అంటే ఇప్పుడు మనం ఏదైనా చిన్నపిల్లలు కానివ్వండి, లేదా స్కూల్లో పెద్దవాళ్ళు అయినా సరే డ్రాయింగ్ వేస్తున్నప్పుడు సో మిస్టేక్ అయితే ఎరేజ్ చేస్తారు, రబ్ చేసి మళ్ళీ వేస్తూ ఉంటారు. మీకు అలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగిందా అండి? అంటే మేము వేసిన బొమ్మ కూడా మాకు నచ్చలేదు అనుకో, చింపేస్తాం. ఓకే. చింపి డస్ట్బిన్ వేస్తాం, మళ్ళీ ఇంకోటి వేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మనం వేసిన చిత్రం మనకే నచ్చలేదు అనుకో, మిగతా వాళ్ళకేం వస్తుంది. అందుకనే ముందు మనది మనకు నచ్చాలి. మనకు నచ్చినప్పుడే ఇతరులకు నచ్చుతుంది అన్నట్టు. అంటే నేను పిల్లలకు ఎన్నో బోర్డు మీద లైవ్లో వాళ్ళ బొమ్మలు గీయటం, పిల్లల బొమ్మలు గీయటం, పిల్లలకు బొమ్మల పాఠాలు ఈజీగా నేర్పటం, వాళ్ళ కోసం ఒక 2 జంట పుస్తకాలు కూడా రచించిన. అంటే ఆ పుస్తకాలు ఎంత గొప్ప పుస్తకాలు అయినాయంటే, ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తలకట్టు దీర్ఘాలు, 1 2 ABCDలు అన్ని లెటర్స్ తోటి పిక్చర్స్. ఇప్పుడు ఉంది, ఆ తోటి బొమ్మ. మళ్ళీ పిల్లలు ఈజీగా సింపుల్గా గీసేలాగా బొమ్మలు క్రియేట్ చేయడం జరిగింది. ఇక పిల్లలు ఆ బుక్స్ తీసుకొని వాళ్ళ గుండెలో పెట్టి చూసుకుంటారు. వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అండ్ కొన్ని బుక్స్ కూడా చూసాం మేము, బాక్సెస్ ఉండి నెంబర్స్ ఉండి దాంతో కూడా వాళ్ళ ఈజీ వేలో అది చాలా బాగుంది. సింపుల్గా ఇట్లా వాళ్ళు గీసేటట్టుగా సింపుల్ లైన్స్ తోటే చేయడం జరిగింది అన్నట్టు. అట్లా అవి మంచి 2 తెలుగు రాష్ట్రాలు కూడా మంచి పేరు వచ్చింది. సో కార్టూన్ వేసినప్పుడు నచ్చకుండా చింపేసిన అంటే పడేసిన రోజులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఏదైనా కార్టూన్ అంటే ఎడిటర్ కూడా, ఇప్పుడు ఎడిటర్ కూడా నచ్చలేదు అనుకో, ఇప్పుడు ముందు పత్రిక ఎడిటర్ ఉన్నాడు అనుకో, అతనికి నచ్చలేదు అనుకో, డస్ట్బిన్ లో పడవలసిందే. ఓకే. సో వాళ్ళకి కూడా నచ్చాలి, అసలు వాళ్ళకే నచ్చాలి, ఎడిటరే ఓకే చేయాలి. ఓకే. అట్లా అయితే పిల్లల కోసం రచించిన పుస్తకాలు కూడా అవి మంచి, మన హైదరాబాద్ బుక్ ఫేర్లో పెట్టిన ఒకసారి. ఆ బుక్ ఫేర్లో పెడితే పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ వచ్చి ఆ బుక్స్ చూసి, సార్ చాలా గొప్ప పుస్తకాలు, మా పిల్లలకి ఇలాంటి పుస్తకాలు కావాలి, మీ ఆటోగ్రాఫ్ కూడా మా పిల్లలకు కావాలని చెప్పి నా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు వాళ్ళు. అలాంటి మంచి పుస్తకాలు, మంచి పేరు వచ్చింది. దాంతోపాటు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నేను ఉద్యమ కార్టూన్ చేసిన. నేను అంటే భాగస్వామ్యం అయ్యి నేను సైతం అని చెప్పి కార్టూన్లు వేసిన. తర్వాత బతుకమ్మ బొమ్మల పుస్తకం కూడా వేసిన. మొత్తం 7 రకాల పుస్తకాలు రచించిన నేను, ఆర్ట్ పుస్తకాలు. సో ఆర్ట్ పుస్తకాలు 7 ఉన్నాయి అయితే. 7 రచించిన. సో ఎక్కువ టైం తీసుకున్న కార్టూన్ అంటే చాలా సార్లు వేసినా సరే అరే ఇంకేదో మిస్టేక్ అనిపిస్తుంది, లేదు ఇంకా పర్ఫెక్ట్ వేయాలన్న కార్టూన్ ఏదైనా ఉందా? కార్టూన్కు పెద్ద రిస్క్ ఏ ఉండదు, అది లైనింగ్ డ్రాయింగ్ అండ్ కలరింగ్ కాబట్టి పెద్ద రిస్క్ ఏ ఉండదు. కానీ పెయింటింగ్ రిస్క్. పెయింటింగ్ అంటే ఆ బ్రష్ తోటి ఆ పెయింటింగ్ చేయాలంటే అనుకున్నట్టు రాకపోతే కొంతమంది జుట్టు పీక్కునే వాళ్ళు కూడా ఉంటారు. అదే 10 రోజులు పట్టవచ్చు, 20 రోజులు పట్టవచ్చు, 1 నెల రోజులు కూడా పట్టవచ్చు. అంత హార్డ్ వర్క్ చేయాలి. చేస్తే అప్పుడు అవుట్పుట్ బ్రహ్మాండంగా వస్తుంది. వాళ్ళకు పెట్టినా ఎవరైనా చూసినా కూడా అబ్బా ఎంత అద్భుతంగా ఉంది పెయింటింగ్. ఎప్పుడైనా పెయింటింగ్ గ్యాలరీలో చూడండి మీరు. ఇప్పుడు సాలార్జింగ్ మ్యూజియం ఉందా ఇక్కడ, సాలార్జింగ్ మ్యూజియంలో కానీ ఇక్కడ మాదాపూర్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఉంది, చిత్రమయ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ. ఇప్పుడు నా గ్యాలరీకి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ ఆర్టిస్టులు పెట్టిన పెయింటింగ్స్ డిస్ప్లే చేస్తారు, ఎంతో అద్భుతంగా ఉంటాయి అన్నట్టు. అలాంటి పెయింటింగ్స్ టైం ఎక్కువ తీసుకుంటుంది అన్నట్టు. అది ఓకే అండి. సో కవితలు కూడా రాస్తారు అండ్ బుక్స్ కూడా రాశారు కదా. సో ఫస్ట్ ఒక కవిత స్టార్ట్ చేసినాక కవితల గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న కవిత మా కోసం. శీర్షిక నా గుండె గుడిలో వెలిగే దీపమా. అంటే ఒక చిత్రకారుడు గురించి అనుకోవచ్చు. నా కుంచెకు శక్తివి నీవు, నా బొమ్మకు ప్రాణము నీవు, శిలలాంటి నన్ను శిల్పంగా మార్చావు, నీ గుండె గుడిలో నిలిపావు. విధి మన తలరాత మార్చింది, మన గూడు చెదిరింది,
విధి ఆడిన వింత నాటకంలో నిన్ను కనురెప్పలా కాపాడుకోలేని అంధుడనయ్యాను. నా గుండెకు గాయమైంది. ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోయింది. నీవు లేని ఈ లోకంలో రెక్క తెగిన పక్షిలా విలవిలలాడుతున్నాను. నన్ను ముళ్ళలోకంలోకి వదిలి నీవు పూలలోకంలోకి వెళ్ళావు. నడి సముద్రంలో దారి తప్పిన ఒంటరి నావికుడనయ్యాను. అర్ధ శరీరంతో జీవిస్తున్న నేను, అజ్ఞాతంలో ఉన్న నీవు. ఒక్కటయ్యే మార్గం ఏ లోకంలో ఉంటుంది? ఏ దేవుడిని అడగగలను? ఎలా జీవించగలను? కళ్ళు తెరిచినా నీవే, కళ్ళు మూసినా నీవే, మన ఇంటి అణువునా నీవే. నా గుడిలో వెలిగే దీపమా, ఆరాధ్య దైవమా. వావ్! చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండ్ మేడం. లాస్ట్ 4 లైన్స్ అయితే హార్ట్‌కి టచ్ అయిపోయాయి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మేడం. ఇలా ఒక ఇది వార్తా సండే మ్యాగజైన్లో వచ్చేసారు ఇది. ఓకే. చాలా బాగుంది కవిత. వార్తాపత్రికలో. ఓకే. సో మరి ఈ కవితలు రాయడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? ఎందుకు రాయాలనిపించింది? యాక్చువల్ ఇక చదువుకునే టైంలోనే మన కాలేజీ టైంలోనే రాస్తుండేది. హ్మ్. ఇక రాసి ఎవరికైనా చూపిస్తే "ఓ, బాగుంది బాగుంది అని చెప్పి నేను రాసేవి కూడా మంచిగా ఉంటాయి కదా చెప్పి అట్లా స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు. ఓకే. పెయింటింగ్స్ కూడా అంతే. హ్మ్. నేను వేస్తున్న బొమ్మలు స్కూల్లో చదువుకుంటప్పుడు నేను పేపర్ మీద గీసిన బొమ్మలు పక్కన పిల్లలు చూసి వాళ్ళు బాగుందని మెచ్చుకోవటం, హ్మ్. అట్లా ఇంకా ఎంకరేజ్ ఇక సో వాళ్ళు స్కూల్ టైం మెచ్చుకుంటుంటే నుంచే మీకు స్కూల్ టైం నుంచి చిన్నతనం నుంచి వేస్తుండే అన్నట్టు. ఓకే. ఒక గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే. అట్లా నేను కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా ప్రిన్సిపాల్ లెసన్ చెప్తుంటే ఆ ప్రిన్సిపాల్ చూసుకుంటా బొమ్మ హ్మ్. డ్రా చేసిన. హ్మ్. డ్రా చేస్తే పక్కన పిల్లలు ఎంత బాగుంది సార్ బాగా ఇష్టం అని చెప్పి ప్రిన్సిపాల్ దగ్గర తీసుకుపోయి ఇచ్చిండు. ఓకే. ఆ ప్రిన్సిపాల్ వేరే చెప్పరాసి అంటే ఆయన పంపించిండు, హ్మ్. ఆయన రమ్మని పో అని చెప్పి. ఓకే. ఏ సార్ నన్ను ఎందుకు పిలుస్తుడు అని చెప్పి నేను వెళ్ళటం జరిగింది. హ్మ్. ఆ బొమ్మ చూసి వెరీ గుడ్ బాయ్ బాగా వేసినావు అని చెప్పి మెచ్చుకున్నాడు. ఓకే. అట్లా వాళ్ళు చేసే ఎంకరేజ్ తోటే నేను ఇంకా గొప్ప కార్టూనిస్ట్గా ఎదుగుతున్నాను అన్నట్టు అట్లా. ఓకే. సో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన కార్టూన్ కానివ్వండి, ఆర్ట్ కానివ్వండి దేనికొచ్చిందండి? నేను వేసిన చాలా కార్టూన్లకు కూడా అవార్డ్స్ వచ్చినాయి. హ్మ్. నేను వేసిన ఒక ధరల మీద వేసిన హ్మ్. ఒక కార్టూను. హ్మ్. ఆ కార్టూన్కు 2 తెలుగు రాష్ట్రాల లెవెల్లో బహుమతి వచ్చింది, ఓకే. నగదు అవార్డు వచ్చింది. హ్మ్. అట్లా ఒక 50 దాకా నాకు అవార్డులు, హ్మ్. నగదు అవార్డులు రావటం జరిగింది. ఓకే. నేను వేసిన పెయింటింగ్స్కు కార్టూన్స్కి కూడా హైదరాబాద్ మన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హ్మ్. దాంట్లో ఎన్వి రమణ హ్మ్. మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి హ్మ్. రమణ గారి చేతుల మీద 5000 నగదు అవార్డు తీసుకున్నాను. ఓకే. సో మీకు అంటే ఏ గిఫ్ట్ తీసుకున్నప్పుడు అదే అవార్డు తీసుకున్నప్పుడు హ్యాపీగా అనిపించింది మీకు? నాకు ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నగదు అవార్డు తీసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక జాతీయ స్థాయి ఎన్వి రమణ గారి చేతుల మీద తీసుకోవడం అంటే గొప్ప విషయం కదా. అవునండి. ఇక అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ కవిత్వాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది నేను స్కూల్లో స్కూల్‌లో చదువుతున్నప్పటి ఓకే. నుంచే ఈ చిత్రాలు అంటే కానీ నార్మల్‌గా కవితలు రాస్తూ ఉండేవాళ్ళు అప్పుడు? కానీ కవితలో నేను పెద్ద బాగా ఫోకస్ పెట్టను. హ్మ్. ఏదో అప్పుడప్పుడు రాయాలనిపించినప్పుడు రాస్తా. ఓకే. ఈ కార్టూన్లు కూడా బాగా వేసేది కానీ ఈ మధ్యలో తగ్గించిన. ఓన్లీ పెయింటింగ్స్ మీదనే దృష్టి పెట్టిన. హ్మ్. ఎందుకంటే ఒక పెయింటింగ్లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఎదిగినామంటే హ్మ్. మన పెయింటింగ్స్ కొనుక్కుంటారు. ఓకే. కొనుక్కుంటే దానివల్ల మనకు ఉపాధి ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇక దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ హ్మ్. పెయింటింగ్స్ మీదనే చేస్తున్నా వర్క్. ఓకే. అట్లా సో ఇప్పుడు ఇన్‌కమ్ ఏంటండి మరి మీకు? ఇక నేను పిల్లలకు డ్రాయింగ్ నేర్పిస్తుంటా, డ్రాయింగ్ మాస్టర్గా. హ్మ్. సమ్మర్ క్యాంపులు పెడుతుంటా. ఓకే. నా బుక్స్ కూడా తీసుకుంటుంటారు హ్మ్. పిల్లలు. హ్మ్. నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిషన్లో పెడుతున్నప్పుడు ఒకడో రెండో తీసుకుంటారు. ఇక అదే మనకు జీవనోపాధి అట్లా. ఓకే. సో అంటే ఇప్పుడు చాలామంది ఏంటి అనంటే ఏదైనా ప్యాషన్‌తో చేసినప్పుడు అదెందుకు, ఇదెందుకు జాబ్స్ చేసుకోవచ్చు కదా! గవర్నమెంట్ జాబ్స్ లేదంటే ఏదైనా అంటూ ఉంటారు. సో అలా ఎవరైనా మిమ్మల్ని అనడం జరిగిందా అండి మరి? ఎవరు అనలేదు. కానీ నాకు ఇష్టమైన ఇదే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చినా వదిలేస్తాను నేను. ఎందుకంటే నాకు ఇష్టమైన ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇష్టమైన వర్కే, ఇష్టమైన హ్యాపీనే చేయగలుగుతారు. అది ఇష్టంగా చేయగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకు పిల్లలు మాది పలానా జాబ్ అంటే ఇష్టం. దానికోసమే ప్రిపేర్ అవుతుంటాడు. నువ్వు వేరేది ఇది వదిలిపెట్టు ఇదిగా అంటే అవుతాడా? లేదు. అంటే ఆయనకు నచ్చింది ఇష్టంగా చేస్తేనే దాంట్లో ప్రావీణ్యుడు అవుతాడు. అవునవును. కాబట్టి నాకు ఇష్టమైన ఆర్ట్‌నే నేను ఫోకస్ పెట్టి దీన్ని డెవలప్ చేసుకుంటున్నాను. ఓకే అండి. సో మరి ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి ఆ టైంలో? పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేది. ఇంతో ఇన్కమ్ నేను కమర్షియల్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు
ఇన్కమ్ ఉండేది కదా. అప్పుడు ఇప్పుడంటే టెక్నాలజీ డెవలప్ అయ్యి కమర్షియల్ ఆర్టిస్టులు ఫ్లెక్సీలు బ్యానర్లు గిట్లా లేవు. ఒకప్పుడు నేను ఫ్లెక్సీలు బ్యానర్లు వాళ్ళ ఆర్టులు కూడా చేసిన నేను. ఓకే. అట్లా అప్పుడు ఉపాధి ఉండేది. ఎప్పుడైతే ఈ కంప్యూటరైజ్డ్ ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ వచ్చినాయో అవి డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు చేతి వృత్తులు పడిపోయినాయి. అట్లని కూడా కాదు, నేను ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఎదగాలని చెప్పి అది స్వస్తి చెప్పడం జరిగింది. అంటే ఆర్టిస్ట్ వేరే, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ వేరే. ఇప్పుడు కమర్షియల్ ఆర్టిస్ట్ అంటేనో ఏదైనా చేస్తారు వాళ్ళు. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అంటే ఏమైనా విలువైన పెయింటింగ్స్ చేస్తుంటారు అన్నట్టు అట్లా. ఓకే. సో మీ పెయింటింగ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఏదైనా సరే కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. అవును, అన్ని నచ్చాలని ఏం లేదు. అవునవును. సో ఎవరైనా పెయింటింగ్స్ గురించి కానివ్వండి, లేదంటే కార్టూన్ గురించి కానివ్వండి, కంప్లైంట్స్ వచ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఆర్టిస్ట్ని బ్రహ్మతోడు పోలుస్తారు. ఎందుకంటే బ్రహ్మ అంటే 4 కోణాలు ఆలోచిస్తాడు. అందుకని ఆయనకు 4 తలాలు ఉంటాయి. ఆర్టిస్ట్ని కూడా బ్రహ్మతోడు పోలుస్తారు. ఎందుకంటే 4 కోణాలు ఆలోచించి ఎవరిని హట్టు చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి చక్కగా అందరూ అభిమానించేలా చిత్రాలు సృష్టిస్తాం అన్నట్టు. అది. సో కొంతమంది కార్టూన్స్ గురించి అంటే వాళ్ళ గురించి విన్నప్పుడు సో పలానా ఆయన ఈ కార్టూన్ వేసినందుకు సో జైలుకి కూడా వెళ్ళారు అనేసి వింటూ ఉంటాం, పొలిటికల్ కి సంబంధించి. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేశారా మీరు? నాకు అలాంటి పరిస్థితి ఏం రాలేదు. నేను కార్టూన్ వేయటం అంటే చాలా జాగ్రత్తగా వేయాలి. అయినా కానీ పత్రిక ఎడిటర్ ఉంటాడు కదా, వాళ్ళు పేజ్ చేస్తారు ఏదైనా, మనకు సంబంధం లేదు, మన వాళ్ళ ఎంప్లాయీ అంతే. కాబట్టి అంతా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో మనం క్రియేట్ చేసి ఇస్తాం. అది పత్రిక ఎడిటర్ ఇష్టం అన్నట్టు అది. కాబట్టి ఆ పత్రిక ఎడిటర్ కూడా అన్ని కోణాలు ఆలోచించేస్తాడు, మనం కూడా అన్ని కోణాలు ఆలోచించి చేస్తాం. కాబట్టి ఎవరు అట్టుగారు. సో ఈనాడు కాకుండా ఇంకా వేరే పత్రికలకు వేశారు? ఈనాడు వార్తా పత్రికల్లో నేను చేశాను. ఇంకా చాలా సోషల్ మీడియాలో వచ్చే పత్రికలు కానీ, ఇంకా వేరే చిన్న చిన్న పత్రికలు కూడా చాలా పత్రికలకు వేసాను నేను. దాదాపు ఒక 10,000 కార్టూన్ల దాకా వేసాను నేను. 25 years నుంచి చేస్తున్నా కార్టూనిస్ట్గా, ఆర్టిస్ట్గా. ఓకే. అంటే ఇప్పటికీ ఈనాడులో చేస్తున్నారా? లేదు, ఇప్పుడు ఒకప్పుడు చేసినా కానీ ఇప్పుడు ఫ్రీ హ్యాండ్గా చేస్తున్నా. ఫ్రీలాన్స్గా ఎవరికైనా కార్టూన్లు వేసి చిత్రాలు వేసి పంపించచ్చు అన్నట్టు. ఇంటి దగ్గరనే ఉండి మనం ఫ్రీలాన్స్గా చేస్తున్నాం అన్నట్టు అట్లా. ఓకే అండి. సో అండ్ ఇది కాంట్రవర్సీ అనుకోకపోతే చాలామంది ఈనాడులో కార్టూనిస్ట్ లాగా చేసి బట్ ఒక టైంలో అందరూ బంద్ అయ్యారు, అంటే ఆపేశారు అన్నట్టు న్యూస్ వచ్చింది. అది నిజమేనా? దాని రీజన్ ఏనా మీరు మానేయడం? శ్రీధర్ కూడా ఇప్పుడు ఈనాడులో చేయట్లే. యాక్చువల్ ఏంటంటే కరోనా టైంలో అందరు ఉద్యోగాలు పోయినాయి. ఓకే. కరోనా టైంలో చాలా మంది ఉద్యోగాలు పోయినాయి. ఎందుకంటే అప్పుడు పనులు లేవు, అసలు ఇంటికే పరిమితం అయిపోయారుగా. కాబట్టి అట్లా పత్రికలు కూడా చాలా వరకు డౌన్ అయినాయి, ఉద్యోగాలు కూడా తీసేసే పరిస్థితి వచ్చింది అన్నట్టు అట్లా. సో అంటే వాళ్ళు తీసేసారా లేదంటే మీరే బయటికి రావడం జరిగిందా? కొంతమంది వాళ్ళే తీసేసారు, చాలా వరకు ఆ జీతాలు ఇయ్యలేక వాళ్ళే తీసేయడం జరిగింది. నేను కూడా వాళ్ళు ఇచ్చే జీతం తక్కువ, ఈ వార్తలో చేస్తున్నప్పుడు వారు ఇచ్చే జీతం తక్కువ సరిపోక నేనే రిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో ఎలా ఉండేది మరి ఈనాడులో వర్క్ చేసినప్పుడు? అప్పుడు ఇక రోజు పత్రికల్లో మనం వేసిన కార్టూన్లు కానీ చిత్రాలు కానీ తెల్లారేసరికి పేపర్లో వచ్చేది కదా, ఆ పేపర్ చూసి మురిసిపోయేవాళ్ళం మేము. అంతే, అదే ఆనందం మాకు ఇక. ఓకే. సో ఫస్ట్ ఎవరైనా సరే ఏదైనా మూవీ చేసినా కానివ్వండి, ఏదైనా షోస్ కానివ్వండి, ఏదైనా సీరియల్ కానివ్వండి, నేను ఇందులో చేస్తున్నాను వస్తుంది మీరు చూడండి అనేసి ఫ్యామిలీస్కి చెప్తూ ఉంటారు. అలా మీరు ఫస్ట్ వేసిన కార్టూన్ పేపర్లో వచ్చినప్పుడు మీ వాళ్ళకి చెప్పారా అండి, లేదంటే వాళ్ళే చూసి కాల్ చేయడం మీద ఏమన్నా జరిగిందా? మొదటి నుంచి కూడా మా పేరెంట్స్ ఎంకరేజ్ చేసేది, స్నేహితులు కానీ పేరెంట్స్ కానీ అందరు కూడా ఎంకరేజ్ చేసేది. బాగుంటాయి, నీ చిత్రాలు బాగుంటాయి, కార్టూన్లు బాగుంటాయి, మంచి సందేశాన్ని ఇస్తాయి, మంచి సందేశం ఇచ్చే చిత్రాలు కార్టూన్లు అని చెప్పి మెచ్చుకునేవాళ్ళు. వాళ్ళ మెచ్చుకోవడం వల్ల, వాళ్ళ మెప్పుల వల్ల ఇంకా ముందుకు కొనసాగేది అన్నట్టు. ఓకే అండి. సో మనం కొన్ని కార్టూన్స్ చూస్తుంటాం, అంటే పెయింట్స్ చూస్తుంటాం. సో జస్ట్ ఇలా బ్రష్తో ఇలా అంటారు, బట్ అందులో ఏదో మీనింగ్ ఉంది అంటారు. అసలు ఏం మీనింగ్ ఉంటుంది ఆర్ట్లో? వాళ్ళు ఇట్లా బ్రష్ తోటి కలర్స్ ఇట్లా గుప్పుతారు, దాంట్లో స్ట్రోక్ తోటి ఏదో ఒక ఇల్లు, ఒక ఏదైనా బిల్డింగో, ఏదైనా కారో అదో ఏదో
చేసేస్తారు అన్నట్టు. ఓకే. అంటే అదొక మోడర్న్ టైప్ అన్నట్టు, మోడర్న్ హ్మ్. ఆర్ట్ లెక్క. ఓకే. దాంట్లో మనకు కనిపిస్తది, ఏదో ఒక చిత్రం ఊహించుకుంటే కనిపిస్తది అన్నట్టు అట్లా. బట్ ఏసిన వాళ్ళకే తెలుస్తుంది అంటారు. సో, లేదు లేదు, కొంతమంది ఆర్ట్ ఫ్యాన్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళు 10 నిమిషాలైనా, 20 నిమిషాలైనా, అర్ధగంట అయినా సరే నిలబడి అలాగే చూస్తుంటారు. ఓకే. వాళ్ళకి ఆర్ట్ రాదు, హ్మ్. ఏం రాదు. హ్మ్. ఎందుకంటే ఆ పెయింటింగ్ వాళ్ళకు ఏదో నచ్చుతది. హ్మ్. అలాగే చూస్తూ ఉండిపోతారు. ఓకే. అంటే అలా ఆర్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు మ్యూజిక్, డాన్స్ ఫ్యాన్స్ ఎట్లా ఉంటారో హ్మ్. ఇలా ఆర్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఓకే. హ్మ్. సో, మీరు ఆర్ట్స్ సేల్ చేశానని అన్నారు కదా! ఎవరైనా వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మాకు ఇలాంటి ఆర్ట్ కావాలి, లేదంటే వాళ్ళ ఆర్ట్ కావాలి అనేసి అడగడం ఏదైనా చేస్తూ ఉంటారండి? ఇక్కడ డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు ఇక్కడనే మన జూబ్లీ హిల్స్‌లోనే ఉండేది. హ్మ్. వారు ఇక్కడే డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ గారు. హ్మ్. వారు 2000 ఇయర్స్ బ్యాక్ కంటి వైద్యం ఉండేదట. ఓకే. అప్పుడు కంటి వైద్యం, అప్పుడు ఇంగ్లీష్ మందులు ఇయన్నీ ఏం లేవు. హ్మ్. వాళ్ళు కంటి వైద్యం చేసేది. హ్మ్. అది ఒక థీమ్ కూడా చెప్పిండు. గిట్లా వాళ్ళు సుశ్రుతుడని హ్మ్. ఉండేదట అప్పుడు. హ్మ్. ఆయన కంటి వైద్యం చేసేది. ఆయన్ని క్రియేట్ చేసి వైద్యం చేస్తున్నట్టుగా ఒక చిత్రం కావాలి, అది వేరే కంటి డాక్టర్‌కి బహుకరించాలని చెప్పి అన్నాడు. హ్మ్. అది బ్రహ్మాండంగా క్రియేట్ చేసి ఆ చిత్రం ఇయ్యటం జరిగింది. వారు బహుకరించడం జరిగింది. ఓకే. నాకు చాలా సంతోషం అనిపించింది. హ్మ్. దానికి ఎంతో పారితోషికం ఇచ్చి తీసుకున్నాడు. ఓకే. సో, ప్రతి ఫీల్డ్‌లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయంటారు. సో, హ్మ్. అలాంటి సిట్యుయేషన్ ఏదైనా ఫేస్ చేసారా మీరు? అప్ అండ్ డౌన్ అంటే ఫైనాన్షియల్‌గా కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ కానివ్వండి, హ్మ్. సమ్‌టైమ్స్ ఇంట్లో చెప్పకుండా ఇగ ఏదైనా ఇప్పుడు దానికోసం ఇగ వచ్చి ఇప్పుడు మనం జాబ్స్ పరంగా. మనం చేస్తున్న వృత్తిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తుంటాయి. హ్మ్. అయన్నీ అధిగమించి ఆ వృత్తిలోనే కొనసాగితే మన గొప్పతనం అన్నట్టు. ఓకే. ఇక దేనికి ఏ ఆటుపోట్లకు కూడా మనం హ్మ్. వెనకాడొద్దన్నట్టు. హ్మ్. అట్లా. ఓకే. హ్మ్. సో, మిమ్మల్ని ముందు పెట్టుకొని మాటలే మాట్లాడుతున్నాం. హ్మ్. ఒక కార్టూన్ వేస్తే చూడాలని ఉంది నాకు లైవ్‌లో. తప్పకుండా ఇప్పుడు నడుస్తున్న ధరల మీద గీస్తాను. ఓకే.
బ్రతికుండగానే నాకు పిండం పెడతారా, నిత్యావసరాలు అధిక ధరలు. చూడండి ఎంత బాగుందో కదా. సో చాలామంది ధరలు పెరిగాయనేసి బాధపడుతూ ఉంటారు, అప్పులు అది ఇది అనేసి. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. చూడంగానే నవ్వొస్తుంది, బట్ మంచి మీనింగ్ ఉంది. చాలా బాగుంది సార్. ధరల గురించి కూడా చాలా చక్కగా వేశారు. బట్ జనరల్ కార్టూన్స్ అంటే ప్రతిదీ వస్తుంది. బట్ పొలిటికల్ కార్టూన్ అంటే పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ గురించే వస్తూ ఉంటుంది. ఈ జనరల్ కార్టూన్స్కి పొలిటికల్ కార్టూన్స్కి డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు పొలిటికల్ కార్టూన్ అయినా జనరల్ కార్టూనే అసలు కార్టూన్ అంటే నవ్విస్తుంది, కవ్విస్తుంది, హెచ్చరిస్తుంది, వెక్కిరిస్తుంది, చటుక్కున గుచ్చుకుంటుంది, చురక వేస్తుంది, ఆలోచింపజేస్తుంది. అదే పొలిటికల్ లీడర్కే గుచ్చుకోవచ్చు, ఓకే, ఆయన ఫుల్ హట్ అయ్యి ఫైట్ చేయొచ్చు. ఓకే, కాబట్టి కార్టూన్కు అంత శక్తి పవర్ ఉంటుంది. కాబట్టి పొలిటికల్ కార్టూన్ అంటే చాలా జాగ్రత్తగా వేయాలి. ఓకే. సో కార్టూన్లో ఎన్ని టైప్స్ ఉంటాయండి మరి? కార్టూన్స్ 2 టైప్సే. 2 టైప్స్ ఉంటాయా? వ్యంగ్య చిత్రం, కార్టూన్లో పొలిటికల్ కార్టూన్లు, జనరల్ కార్టూన్లు. ఓకే, ఇక ఆ కార్టూన్లే మన జరిగే ప్రతి సందర్భాన్ని ఆ కార్టూన్ ద్వారా ప్రజలకు గొప్ప సందేశం వాళ్ళకు బ్రహ్మాండంగా అందించాలి. అప్పుడు దానికి మంచి వాల్యూ ఉంటుంది అన్నట్టు, విలువ. ఓకే అండి. సో జనరల్ కార్టూన్ కూడా వేసేసారు, మరి నా ఆర్ట్ వేయొచ్చు కదండి లైవ్ లో, నేను చూసుకుంటాను కదా, నాకు ఒక మెమొరీగా ఉంటుంది కదా. తప్పకుండా మీ జెల్ పెన్ తోటి డైరెక్ట్ గీసేస్తాం. ఓకే, ఓకే.
వావ్! అడగంగానే నా ఆర్ట్ కూడా వేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. 10 మినిట్స్లో 10 మినిట్స్‌లో వేసేశారు. యాక్చువల్‌గా 'ఆరెంజ్' మూవీలో ఒక సాంగ్‌లో కనిపిస్తుంది గదా! సో, అప్పటినుంచి ఉండేదన్నమాట. సో, ఇట్లా ఒక ఆర్ట్ వేయించుకోవాలని. సో, ఫైనల్‌గా ఈరోజు నా చేతికొచ్చిందన్నమాట నా ఆర్ట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, నా ఆర్ట్ కూడా ఏశారు. చాలా బాగేశారు. సార్ ఇప్పుడు చాలామంది న్యూ వాళ్ళు వస్తూ ఉంటారు గదా! కార్టూన్ కానివ్వండి, ఆర్ట్ కానివ్వండి, పోయెట్రీ కానివ్వండి. సో, వాళ్ళకి మీ తరపు నుండి ఒక చిన్న సజెషన్. ఇక నేను వేసే చిత్రాలు కానీ, కార్టూన్లు కానీ, పోయట్రీ కానీ, పిల్లల పుస్తకాలు, ఆర్ట్ పుస్తకాలు కానీ, వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా గొప్ప ఆర్టిస్టులుగా కావాలని నేను కోరుకుంటున్నా. ఓకే అండి. సో, థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ మీ పర్సనల్ లైఫ్‌ని మాతో షేర్ ధన్యవాదాలు చేసుకున్నారు. మేడం. మాకు జనరల్ కార్టూన్ అండ్ నా ఆర్ట్ వేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు మేడం. సో, చూశారు కదా ఆనంద్ గారితో చిట్ చాట్. నెక్స్ట్ గెస్ట్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా బై బై.